శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రధానంగా ఈ యుగాది నుండి ఏ నక్షత్రం వారికి ఏ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయంలో మఖా నక్షత్రం, ఈ మఖా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి పురుషులు కాస్త అవలక్షణాలతో కూడి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవలక్షణము అంటే మళ్ళీ ఏమో అనుకున్నారు కానివ్వండి, నాది నాకు తెలుసు, నేను చేయగలను, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వలన కాలుకు తీగ తగిలి బోర్ల పడేటువంటి అవకాశాలు ఎక్కువ, అంటే కింద పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను సింహాన్ని అని అనుకునే దానికన్నా ఎంత సింహమైనా ఏదైనా అల వస్తే తల వంచాలి. కొంతకాలం మనం అజ్ఞాతవాసం చేస్తున్నాము అని అనుకోగలిగితే ఈ మఖా నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులకు కొన్ని అవకాశాలు చేతి నుంచి జారిపోకుండా ఉంటాయి. ఎందువలనంటే ప్రతిదీ దగ్గరికి వచ్చినట్టుగానే ఉంటుంది, అలానే ఆగిపోతూ ఉంటుంది. వీళ్ళ ఒక్క వాక్ ప్రభావము చే, అంటే కొన్ని అనరాని మాటలు, మాట్లాడరాని మాటలు, తొందరపాటు చర్యలు, ఈ మాటల వలన మనకు గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, వీటిలలో మనకు రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక కొన్ని పనులు కావాలి అని అంటే మన పెద్దవాళ్ళు అంటారు రాజసేవ అంటారు. మనకి కొన్ని రావాల్సినవి ఉన్నాయి అని అంటే వాడిని నువ్వెంత అనంటే మనం చాలా ఇబ్బందులు పడతాము, నువ్వే అంత అనంటే మన పనులు పూర్తవుతాయి, మనకు రావాల్సింది మనకు వచ్చిన తర్వాత నమస్కారం ఇంటి పక్కకు వచ్చేయచ్చు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. కొన్ని ఊరికే చెప్పరు. కాబట్టి ఈ మఖ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి పురుషులు మాత్రం చాలా అజ్ఞాతంలో నేను ఉంటున్నాను, ఈ సమయం నాది కాదు, నాది కాని సమయంలో నేను ఎగిరి గోల చేయటం అనేటువంటిది పద్ధతి కాదు, నా పని పూర్తి కావాలి అంటే నేను చాలా మౌనంగా ఉండాలి అనుకోవడం శ్రేయస్కరం. ఎందుకంటే వీరు కూడా ఆ కేతు మహర్దశలోనే జన్మిస్తారు ఖచ్చితంగా. కనుక అలాగే ఇదే మఖా నక్షత్రంలో 4 పాదాల్లో జన్మించినటువంటి స్త్రీలు, వీరు కూడా గృహిణీల విషయాన్ని పక్కన పెడితే స్వతసిద్ధంగా కూడా వీరికి నా అంతటి వాళ్ళు లేరు అనేటువంటిది ఒక తత్వం ఉంటుంది. నేను కాబట్టి నడపగలుగుతున్నాను, నేను చేయగలుగుతున్నాను, నేను కాబట్టే చేశాను, నేను ఏదైనా చేయగలను, మంచిదే, ఇందులో ఎలాంటి సందేహము లేదు. కానీ అన్ని రోజులు మనవే కాదు అనేటువంటి ఒక చిన్న సత్యాన్ని కూడా గమనించాలి. కొన్ని నక్షత్ర ప్రభావాలు, లగ్న ప్రభావాలు, లగ్నాత్తు ఏ గ్రహం ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు అవగాహన లేదు కాబట్టి దాని గురించి మనకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి మెదడు మనల్ని డామినేట్ చేసుకొని కొన్ని మాటలు మాట్లాడించడం వలన ఎక్కడ పని అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. అవసరమైతే ఒక అడుగు వెనక్కే మళ్ళీ పడుతుంది మినహాయిస్తే ముందుకు వెళ్ళలేని ఒక స్థితి గమనాలు ఎక్కువగా ఉంటాయి. కనుక స్త్రీలు కానీ పురుషులు కానీ మఖా నక్షత్రంలో జన్మించిన వారైతే కొంతకాలం నేను అజ్ఞాతంలో ఉన్నాను కాబట్టి ఎవరికి కూడా నేను ఇట్లా ఉంది అనేటువంటి గట్టిగా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మౌనం అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితులకి చాలా నాకు ఉపయోగం అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే ఇందాక ఎవరికైతే చెప్పానో అలానే దక్షిణామూర్తి స్వామి వారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకోవడం మఖా నక్షత్రం వారికి చాలా శ్రేయోదాయకం.